ఇక నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాన్ని చూద్దాం. నాగర్ కర్నూలులో మనం పోల్ పెడితే 13,000 మంది మనకు పోలింగ్లో 13,000 మంది మనకు పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 13,000 మంది ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు వేసినటువంటి దాని ప్రకారము భారతీయ జనతా పార్టీకి 70 క్రితం బంగారు శృతి పాల్గొన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాములు ఉన్నారు. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాములు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి దాదాపుగా పోటీ చేయడం ఖాయం అనేటువంటి ఆయనకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు పోస్ట్ ఇచ్చినా కూడా ఆయనే మళ్ళీ పోటీ చేస్తాను, నాకు ఈ పదవి అడ్డు రాదనేటువంటి ప్రకటన కూడా చేశారు. బంగారు శృతి పోటీ చేశారు. అయితే శృతి స్థానంలో రాములు ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తే బాగుంటుంది. రాములు సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి శ్రీనాథ్ అనుకుంటున్నా, అతనే పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది. బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా రాములు వాళ్ళ అబ్బాయి బీజేపీ టికెట్ మీద కానీ కాంగ్రెస్ టికెట్ మీద కానీ పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాములకు సంబంధించినటువంటి టికెట్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో వాళ్ళ అబ్బాయికి టికెట్ అడిగితే టీఆర్ఎస్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారుతారనేటువంటి చర్చ జరుగుతున్నది. కానీ ఈ 13,000 మంది ఇచ్చినటువంటి పోలింగ్ ప్రకారము 70% నాగర్ కర్నూలులో బీజేపీకి వచ్చింది, 7% మాత్రమే టీఆర్ఎస్కి వచ్చింది, 22%తో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ 2వ స్థానము, సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి బీఆర్ఎస్ 3వ స్థానము, బీజేపీ 1వ స్థానంలో ఉన్నది. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారా, పార్టీలు మారుతారా, కొత్త అభ్యర్థులు వస్తారనేటువంటి విషయం తెలియదు. కాబట్టి ఆ అభ్యర్థుల మార్పు తర్వాత నాగర్ కర్నూలులో ఎవరెవరు ఉంటారనే దాని ప్రకారం ఇది మారేటువంటి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అక్కడ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినటువంటి నేపథ్యంలో ఎక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఉన్నారు. టీఆర్ఎస్కి 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి అసలు ఎమ్మెల్యేలు లేరు. అట్లాంటి నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం అనేది కనబడుతున్నది. టీఆర్ఎస్ ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూస్తాం. అన్ని స్థానాల్లో కూడా 3 ఉంది. కాబట్టి ఈ నాగర్ కర్నూలులో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది. అది 70%, ఇది 22% మాత్రమే కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్.